ప్రధాన కలశం దగ్గర అర్చకులు శ్రీ విఠల్ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అన్ని వివరాలు తెలియజేస్తారు. ఎవరేం చేయాలో మైకులో అన్ని కూడా చెప్తుంటారు. మేము చేసే రిక్వెస్ట్ ఒకటే, చక్కగా పదార్థాలన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా కుంకుమ కింద కార్పెట్ మీద పోయకుండా చక్కగా అమ్మవారి పాదాల దగ్గర వేసి చివరిలో మీకు ఒక చిన్న ప్రెస్ కవర్ ఇచ్చాము. అది రాకపోతే అడిగి తెలుసుకోండి. చివరిగా ఆ కుంకుమ కూడా ఆ జిప్లా కవర్లో వేసుకొని మీకు ఇచ్చిన ఖాళీ ప్లేటు, ఖాళీ కప్పు, అమ్మవారి ఫోటో తప్ప మిగిలినవన్నీ మీరు బ్యాగ్లో పెట్టేసుకోవాలి. ఎక్కడ ఏ కార్యక్రమైనా కూడా చక్కగా ముందుంటారు. సాంప్రదాయ క్యాటరర్స్ అధినేత శ్రీమతి రాజలక్ష్మి భట్టే గారు ఇవాళ మన యొక్క భక్తిపూర్వకమైన కార్యక్రమానికి వారు భోజన ప్రసాదం అందిస్తున్నారు. వారు కూడా చేస్తారు. సాంప్రదాయ క్యాటరర్స్ శ్రీమతి రాజలక్ష్మి భట్టే గారు వారు మనందరూ కూడా భోజన ప్రసాదం అందిస్తున్నారు. మరి చక్కటి కార్యక్రమానికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ మొన్ననే అనుకున్నాం, ఒక వారం రోజుల క్రితం ఒక మంచి కార్యక్రమం, భక్తి కార్యక్రమంతో ప్రారంభిద్దామని. వెంటనే అనుకోగానే పెద్దలు వైఎస్ఆర్ గారిని అడగంగానే మన చక్కటి కార్యక్రమం దగ్గర చేసుకొచ్చి చెప్పారు. ఎంతో ఊహించిన దానికంటే మంచి విశేష స్పందన వచ్చింది. ఇవాళ హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వస్తాం ఆ రోజున అడిగితే ఒక 40 మంది 50 మంది వస్తారని చెప్పి మేమిద్దరం అనుకున్నాం. కానీ ఇవాళ అష్టోత్తరం దాటింది. నిజంగా అందరికీ చక్కగా సహకరిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం చూడండి, అమ్మవారి మహిమ. అమ్మవారి కోసం చేసుకుంటున్న ప్రోగ్రాం కాబట్టి ప్రకృతిని కూడా శాసించి వాళ్ళు ఎండ తెప్పించారు. 2 రోజులు హైదరాబాద్లో కుంభవృష్టి మనకు అందరికీ తెలుసు. ఇవాళ చూడండి చక్కగా వాతావరణం అనుకూలిస్తున్నది. మరి నాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీ మూర్తి రామేశ్వరరావు గారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్తే నమస్తస్తే నమస్తస్తే. ఈ సోదరులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ గారు మాకు ఈ కార్యక్రమం తెలియగానే, వాస్తవంగా కాశీ సంగమం అని ప్రభాకర్ గారి సహస్రావధానం కాశీలో ఉంటే అందులో బిజీ ఉన్నా కూడా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు అనే ఉద్దేశంతో నిన్ననే ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేరువైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి కోశా గారికి, అలాగే చక్కటి ప్రాంగణాన్ని వైఎస్ఆర్ గారి మీద మాకు ఎంతో, మా గ్రేటర్ హైదరాబాద్ అనుబంధ సంస్థ కాబట్టి మాకు ఎంతో అభిమానం. ఈ కార్యక్రమం తప్పకుండా రావడం ఉద్దేశంతో ఈ కార్యక్రమం వచ్చేసాం. ఇలాగే ముందు చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ మా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాధికి ఒక గ్రేటర్ హైదరాబాద్ ఏంటంటే ఒక తలకాయ ఇట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తూ మిమ్మల్ని మా సంఘాన్ని ముందు తీసుకొని పోతూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కమిటీ పక్షాన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడికి అలాగే వాళ్ళ స్వయానికి ఉపయోగించిన శాలతో సన్మానిస్తూ దయచేసి ఫస్ట్ శతమే శతందేర్ఘమాయుః మరుతయేనావర్ధయంతి శతమేన నయనమాత్మానం భవతి శతమనంతం భవశతమైశ్వర్యం భవతి శతమే శతందేర్ఘమాయుః శతమానం భవతి శతాయుధేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ధాన్యం ధనం పశుం బహుభక్తలాభం శతసమావాచేన వాచస్పదయే నమో నమే చక్రముచాయ నమో భూతాయ నమో దిక్ఖినే శుభవదే నమస్తే స్నేహవేదాయ చ నమస్కారాయ చ సుదర్జాయ చ వచ్ఛాయ చ నమఃకార్యాయ చ నీచాయ చ నమః సూర్యాయ సరస్కాయ చ. మీకు అందరికీ కూడా తెలుసు, కాకిగూడలో జరుగుతున్నది, హైదరాబాద్లో జరుగుతున్నది. మరి ఒక తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా ఈ మధ్యనే ఎన్నికైన తర్వాత వారు మొదటిసారి ఇచ్చేస్తున్నారు మన ప్రాంగణాన్ని. ఏదో ఇచ్చిపుచ్చుకోవడాలు వారు గప్పే మేము గప్పేమని కాదండి. పెద్దలు, రాష్ట్ర నాయకులు, వారికి మేడం గారికి మరి విశేష వస్తు సత్కారం చేస్తున్నాం. దేవేంద్రియే
प्रतिष्ठति धान्यं धनं वसं भगवत्तलाभं सत्संवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुर्वृद्धय आयुश्चैवेन्द्रिये प्रतिष्ठति नमस्ते अस्तायुधाय नाथदाय विष्णवे उभाभ्यामुदते नमो परिते तन्मनोहेतरस्मान् रुणक्ते विश्वतः अधाय यदिस्तवारे अस्मिन् निदेहितम् అమ్మవారు కరుణించిందో అయ్యవారు కరుణించారో కానీ ఈ నెల 6వ తారీఖు ఇక్కడ లక్ష గాయత్రి ప్రోగ్రాం జరిగింది. గాయత్రి సప్తాహం మంచి హోమం. ఆ రోజు అయ్యగారు ఉన్నారు. త్వరలోనే మనం లక్ష కుంకుమార్చన చేద్దామనేది ఒక సంకల్పంగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మేము అనుకోలేదు, అంటే ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు. మన సిటీ ట్విన్ సిటీస్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మునిపల్లి శ్రీనివాసు గారు వారి బృందం కలిసి ఈ కార్యక్రమాన్ని బోడుపల్లిలో చేయాలి, మీరు అనుమతిస్తారా అన్నారు. అన్నా ఇది మన ఇంటి ప్రోగ్రాం, అనుమతించడం ఏంటి, మీరు ఎప్పుడైనా వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవచ్చు అనేది అప్పుడే ఒక సెకండ్లోనే చెప్పడం జరిగింది. ఈ అమ్మవారి ప్రోగ్రాంకి చూడండి, ట్విన్ సిటీస్ నుంచి, వరంగల్ నుంచి, మన హేమానగరు, బోడుపల్లి, కుక్కడపల్లి, బండ్లగూడ, చార్మినారు, ఐద్నారు, చారిబండ, బడక్పేట, ఈ మన ట్విన్ సిటీస్ నుంచే ఇంతమంది, నియర్లీ 100 మంది క్రాస్ అయ్యారు. అనుకోకుండా జరిగిన ఈ కార్యక్రమం అమ్మవారి ఆశీస్సుతో మీరందరూ ఆయన ఆరోగ్యంగా అశ్రేషంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి బ్రాహ్మణ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా మన రాము అన్న గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం మనందరికీ శుభపరిణామం. ఉడుకు రక్తం, ప్రతి విషయంలో మీరంటూ నా సహాయం అంటూ ఉంటుందని చెప్పేసి చెప్తున్న అన్నగారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా పెద్దమ్మ భద్రకాళి అమ్మవారు వరంగల్ అమ్మవారికి డైరెక్టర్గా మన మయూరి గారిని సెలెక్ట్ చేయడం, మన కమ్యూనిటీలో ఎవరైనా ఉన్నత స్థితికి వస్తున్నారంటే చాలా సంతోషపడతాం. అట్లాగే మన ఆడవాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారంటే ఇంకా చాలా గర్వంగా ఉంటుంది. అందుకని మనం ఒకసారి మయూరి మేడంకి కరతాళ ధ్వనులతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ వైఎస్ఆర్ మత్స్యాన్ని ఆధ్వర్యంలో ఇది సాధారణ ఆహారంగా భావించుకొని వరంగల్ దగ్గర ఇచ్చేయండి. భద్రకాళి అమ్మవారు పద్మాక్షి, 5 అక్షి టెంపుల్లో 14 అక్షి టెంపుల్, ఈ స్తంభాల దేవాలయం మేము స్వతహాగా నిర్మాణం చేసిన లో 4వ మహావిద్య భువనేశ్వరి దేవాలయానికి అందరికీ వస్తే దర్శనాలు భోజనం ఏర్పాటు చేసి మా శ్రీరామ్ గారికి గుంటూరు గారికి తప్పకుండా మనం వరంగల్కి పెద్ద ప్రోగ్రామ్ వేసుకొని 2 బస్సులు వెళ్దాం. అన్నవారికి సేమ్ చెప్పిన ఆయన స్వాగతాన్ని మనం ఇస్తాం. అదేవిధంగా మనం పెద్ద ఎత్తున వెళ్ళి మేడం కానీ వాళ్ళ లాంఛనాలతో అమ్మవారి ఆశీస్సులతోటి మళ్ళీ మనం తిరిగి ప్రయాణం చేస్తాం. త్వరలో ఈ కార్యక్రమాన్ని మనం బోడుపల్లి సంఘం ద్వారా ఏకగ్రీవంగా నిర్వహిస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వీక్లో వరలక్ష్మి వ్రతం ఉంటుంది. మీరందరూ మళ్ళీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. చెప్తాం ఆ డేట్ మళ్ళీ మీకు. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపతి ధీరామవిత్యవతో శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. కోట్లాది తెలుగు ప్రజల అందరికీ సుపరిచితులు ఒక ఆధ్యాత్మిక వచనకర్త డాక్టర్ శ్రీ అనంతలక్ష్మి గారి సభా ప్రాంగణానికి విచ్చేశారు. వారికి భక్తిపూర్వక స్వాగతం తెలియజేస్తారు. మార్నింగ్ 5 గంటలకి ట్రైన్లో ప్రజలు వెళ్ళారు, వరంగల్ చూసుకున్నారు. ఇలా కారులో హైదరాబాద్ వచ్చారు. రాత్రి హైదరాబాద్లో మళ్ళీ కార్యక్రమం చూసుకుని
మళ్ళా 11 గంటలకి ఇంకో ఊరు వెళ్ళాడు. ఆ వయసులో ఎక్కడ కార్యక్రమం చేసినా వారికి ఎటువంటి అభిమానం చూడండి. మన రాష్ట్రమే కాదండి, మాతో పాటు తమిళనాడు కుట్టాలను కూడా వచ్చారు వారు. 3-4 రోజులు ఉన్నారు అక్కడ. నిజంగా వాళ్ళు ఆల్రెడీ కార్యక్రమం ముగించుకొని ఇచ్చేశారు. మరి వారికి మనందరం కూడా స్వాగతం తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభించడం వారు కొన్ని విషయాలు అందరికీ తెలియజేస్తారు. వారిని మాట్లాడవలసిందిగా చెప్పండి. మొబైల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అది పెద్దలు డాక్టర్ శ్రీమతి అనంతలక్ష్మి గారు మనందరినీ ఉద్దేశించి కొన్ని విషయాలు మనందరికీ తెలియజేస్తారు. వంశీ మాత్రమే. నా వల్ల ఆలస్యమైనందుకు మన్నించమని చెప్తూ, ఎందుకంటే అందరూ మీరు అమ్మవారి స్వరూపాలు ఇక్కడ కూర్చున్నవారు. అమ్మవారికి అన్న సమయానికన్నా ఆలస్యం, ఎందుకంటే నా చేతిలో లేకపోవడం వల్ల, నా చేతిలో ఎంత లేదో అనిల్ కుమార్ గారికి తెలుసు, అందువల్ల అయ్యింది. నేను ఒక పక్కన టెన్షన్ అంటే వేరే కాదు, అన్నమాట ఆలస్యం అవుతుందని ఆవేదన పడుతూ ఉన్నా తప్పలేదు. అందుకని దాన్ని మన్నించమని ప్రార్థిస్తూ కార్యక్రమం ప్రారంభించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వైశాఖంలో ఎక్కువగా పూజలు చేస్తారు అంటే అందులో ఒకటి శ్రవణ నక్షత్రం. రెండింటికి నెలలు లేవు కనుక, అంటే పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో చంద్రుడు ఉంటే ఆ పేరు ఆ మాసానికి వస్తున్నటువంటి చంద్రుడు ఆధిపత్యం కలిగినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో వ్యవస్థ అంటే గైనిక్ సిస్టమ్ పనిచేసేది చంద్రుడి ప్రభావంతోనే. అందుకే ఆరోగ్యకరమైనటువంటి స్త్రీలకి నెలసరి 28 రోజులకు వస్తుంది, 30 రోజులకు కాదు. అంటే చంద్రుడి లెక్క ప్రకారం గ్రహం ఉన్నట్టయితే మనకి గైనిక్ ప్రాబ్లమ్స్ రావు. సంతానం పొందడానికి కానీ ప్రసవం తేలిక పూజ చేయాలి. ఎవరిని పూజ చేయాలి? ఎవరైతే గౌరీదేవిని పూజిస్తారో వాళ్ళని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. స్త్రీలకి ఇవే సమస్యలు. చంద్రుడు కుజుడు వీళ్ళిద్దరూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళిద్దరికీ కూడా పైన ఉండేటటువంటి వాడు సూర్యుడు కనుక ఈ ముగ్గురికి సంబంధించినటువంటి తాంబూలాలు ఇస్తాం. ఒక్క కుజుడికి సంబంధించింది, సున్నము ఆకు సూర్యచంద్రులకు సంబంధించినవి. ఇవి కనుక ఎదుటి వాళ్ళకి తాంబూలం ఇచ్చినట్టయితే అవి దానం చేసినట్టు. మనకి కుజదోషం ఉండదు, చంద్రదోషం ఉండదు. కుజదోషం వివాహం కావడానికి ఇబ్బంది కలిగిస్తుంది, సంతానం కలగడానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఆ పైన ఒకవేళ పిల్లలు పుట్టినా వాడు మాట వినరండి. కుజదోషం ఉన్న వాళ్ళని పిల్లలు మాట వినాలంటే కుజుడు అనుగ్రహించాలి. ఆడవాళ్ళ కుజుడే, ఎందుకంటే కుజుడు మన శరీరంలో ఉండే రక్తానికి అధిపతి. రక్తానికి అధిపతి అయితే మీకు అర్థమైపోయింది ఆడవాళ్ళకి అంత దగ్గర సంబంధం. అందుకని మంగళవారాలు అమ్మవారిని గౌరీదేవిని పూజిస్తారు. ఇంత ఒక రోజు శ్రావణ మంగళవారం అమ్మవారిని పూజించడం వెనకాల ఇంత రహస్యం వివరించి ఉంచారు మనకి పెద్దవాళ్ళు. పైకి ఉంటూ చాలుస్తూ ఉంటున్నాం. ఇంకా శుక్రవారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ శనివారాలు కూడా చేస్తారు. మీకు తెలుసు శ్రావణ శనివారాలు ఎందుకు చేస్తారు అంటే వెంకటేశ్వర స్వామి పుట్టినటువంటి శ్రవణ నక్షత్రం. అందువల్ల ఎవరికి వాళ్ళకి వాళ్ళ నక్షత్రం, వాళ్ళ తిథి, వాళ్ళ వారం ఈ రోజుల్లో అయితే అవి తెలియకపోతే డేటు ఇష్టం. అలా తనకి ఇష్టమైనటువంటి రోజున ఆయనకి ప్రీతిపాత్రంగా ఉంటుంది కనుక ఆయన భార్య లక్ష్మీదేవి శుక్రవారం పూజించాలి. శుక్రవారం ఎందుకు పూజించాలి అవి? అది కూడా మనకి సందేహం వస్తుంది. శుక్రవారానికి అధిపతి శుక్రుడు బాగా కనుకున్నట్టయితే భోగభాగ్యాలు, సంపదలు, ఉన్న సంపదను అనుభవించటం. కొంతమందికి సంపద ఉంటుంది కానీ అనుభవించరండి. బంగారం ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, లాకర్ నిండా బంగారం ఉంటుంది. ఏం లాభం? అదే కదా. మరి ఇంటి నిండా ఫ్రిడ్జ్ నిండా స్వీట్లు ఉంటాయి, వాళ్ళేమో చక్కెర ఫ్యాక్టరీ. సంపద ఉండడం కాదు, ఉన్నదాన్ని అనుభవించాలి. అలా అనుభవించేట్టుగా చేయడానికి, భోగం కలగడానికి,
భాగ్యంతో పాటు భోగం కూడా ఉండడానికి బోర్డు ఆస్తి ఉంటుంది, నగలు ఉంటాయి, అలంకరించుకోరు. వాళ్ళకి భోగం లేదు, భాగ్యం మాత్రమే ఉంది. అటువంటి భోగాన్ని కలిగించేటటువంటిది శుక్రుడు కనుక శుక్రవారం లక్ష్మీదేవికి కూడా ప్రీతిపాత్రం కనుక శుక్రవారం ఆవిడ్ని పూజించుకుంటాం. ఈ విధంగా సరే సోమవారం ఏమో శివుడిని పూజించుకుంటాం, మంగళవారం అమ్మవారు, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం శివుడు, వెంకటేశ్వర స్వామి, ఇంతమందిని పూజించుకోవడానికి కారణం ఏమిటంటే ఈ నెల ప్రధానమైనటువంటిది వేదానికి ప్రాధాన్యం. శ్రవణం అంటే వినటం. అందుకే పూర్ణిమ నాడు వేదాధ్యయనం మొదలు పెడతారు. ఒంటి మీద ఉన్నవాళ్ళు యజ్ఞోపేతాలు మార్చుకుంటారు. ఇక నుంచి చేద్దాం అనుకున్నవాడు కొత్తగా వేసుకుంటూ ఉంటారు. మళ్ళీ రేపు పొద్దున మనసు మారకపోతే దాన్ని కంటిన్యూ చేస్తారు. కొత్తగా పొడుగైనటువంటి పిల్లలకి ఉపాకర్మ చేస్తారు. ఎందుకు యజ్ఞోపవీతం అంటే వేదాధ్యయనానికి యజ్ఞోపవీతం లేకపోతే అవకాశం లేదు కనుక వేదాధ్యయనం కూడా ఇప్పుడు ఎందుకు మొదలు పెడతారు అంటే హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకుపోతే తన రూపంలో ఉన్నటువంటి వాడు మాత్రమే తనని సంహరించగలడు అనే వరాన్ని పొందుంటే ఎవరికి గుర్రముఖం ఉండదులే అని విష్ణువు గుర్రముఖం కలిగినటువంటి వాడై వెళ్ళి అతన్ని సంహరించి వేదాలు తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చాక మళ్ళీ ఆయన తన కార్యక్రమం మొదలుపెట్టుకున్నాడు. కనుక వేదాలు మళ్ళీ పొందినటువంటి రోజు కనుక హయగ్రీవ జయంతి కూడా చేసుకుంటాం. వేదాధ్యయనం ఈ మధ్యలో మానేస్తే మళ్ళీ మొదలు పెట్టడానికి తగినటువంటి కాలం. అందుకని ఈ శ్రావణ మాసం అంతా వేదం తెలిసిన వాళ్ళు వేదాధ్యయనం చేస్తారు, అవకాశం ఉన్నవాళ్ళు నేర్చుకున్నవాళ్ళు. మరి లేని వాళ్ళ సంగతి ఏమిటంటే వాళ్ళు హాయిగా పురాణాలు చదువుకోవాలి, తప్పనిసరిగా వినాలండి. ఈ నెలంతా ఏదో ఒకటి ప్రతిరోజు మీరు నలుగురు ఉంటే వినండి, ఒకళ్ళు చదివి మిగిలిన వాడు వినండి, లేదంటే ఎవరికి వాళ్ళు తప్పనిసరిగా ఏదో ఒక పురాణం. భాగవతం ఉండదా అందరి ఇళ్లలో? లేదని చెప్పకండి, లేదని మాత్రం చెప్పకండి. ఒకవేళ లేకపోయినా వెళ్ళి కొనుక్కోండి. రామాయణము భాగవతము భగవద్గీత లేని ఇల్లు ఉండడానికి వీలు లేదు. హిందువు నేను చెప్పుకునే అధికారం మనకి లేదు. తప్పనిసరిగా ప్రతిరోజు ఏదో ఒకటి చదవండి. శ్రావణ మాసం అన్నది మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఇక అమ్మవారి అనుగ్రహం కోసం మనం ఈ రకంగా చక్కగా లలిత రహస్యనామ సహస్ర పారాయణాలు చూస్తున్నాం. ఈ చేసేటప్పుడు మాత్రం నన్ను మన్నిస్తే 2 విషయాలు చెప్తాను. ఇంకోదాన్ని కూడా నన్ను మన్నించాలి మీరు. ఎందుకంటే యూట్యూబుల్లో విని పుస్తకాలు అచ్చు తప్పులు ఉన్న పుస్తకాలు చూసి నేర్చుకొని చదువుతున్నారు. కొన్ని భయంకరమైనటువంటి దోషాలు ఉంటున్నాయి. అటువంటి దోషాలు చేసి అమ్మవారిని నిందించకండి. పొగడకపోయినా పర్వాలేదు, కానీ తిట్టకుండా ఉంటే చాలు కదా. ప్రధానంగా 2 చెప్తాను, మిగిలినవి ఎట్లా ఉన్నా. దుష్ట దూర, తర్వాత దురాచారస్యమని కలిపి చదవండి అమ్మ. అమ్మవారి దురాచారాన్ని తిట్టద్దు. ఉన్మేష నిమిషోత్పన్న అంతవరకు బాగానే ఉంది. విపన్న భువన వడిహి అంటే అమ్మవారి లోకాలన్నింటినీ నాశనం చూస్తుందా, అక్కడ కలిపి చదవండి అమ్మ. గుర్తుపెట్టుకోండి, 16 అక్షరాలు కలిపి చదివితే ఎక్కువ దోషాలు ఉండవు. 16 అక్షరాల మధ్య ఎక్కడా కూడా మీరు విడదీయకండి. ఎక్కడైనా విడదీస్తారేమో భయానికి నేను ఇట్లా అంటూ ఉంటాను, నాకు చెయ్యిని వచ్చేసింది దానివల్ల, అయినా సరే అంటూ ఉంటాను. ఆవిడ చూసుకోవాలి చెయ్యి, అందుకని చక్కగా చేయండి. తర్వాత సింధూరారుణ విగ్రహం అని ఒత్తు పలుకుతారు, ఒత్తు పలకండి. సింధూరం అంటే ఏనుగ. సింధూరం అంటే పాపట్లో పెట్టుకునేది, ఆంజనేయ స్వామికి పెట్టేది. మొన్న చేసిన ఆపరేషన్ సింధూర్, అందులో ఒత్తు లేదు. అందులో చూడగానే నాకు మోడీ గారిని మెచ్చుకున్నాను ఒత్తు పెట్టినందుకు. వాళ్ళకి పెట్టారు కనుక అది సింధూరమే. కనుక సింధూరం కాదు, అక్కడ ఒత్తు పలకండి. తర్వాత శరశ్చంద్ర అంటారు, శరశ్చంద్ర
శరశ్చంద్ర కదా, మధ్యలో శాలేదు. ఇది ప్రధానం. ఇక మిగిలినవన్నీ విడదీయటాలు కలపటాల్లోనే వచ్చే భయంకరమైనటువంటి దోషాలు. కొంచెం జాగ్రత్తగా, ఎక్కడన్నా మనకి తేడా అనిపిస్తే ఇంతమంది కలిపి చదువుతున్నాం కనుక అక్కడ మీరు ఆపి మిగిలిన వాళ్ళ తర్వాత కలవండి, అప్పుడు ఇబ్బంది ఉంటుంది. చితిస్తత్పద లక్ష్యార్థ అటువంటి చోట్ల ఇబ్బందులు వస్తాయి. ఆగండి, నష్టమేం లేదు. ఇంట్లో ఒంటరిగా చదువుకునేప్పుడు నోట్లో చదువుకోండి, పైకి చదవకండి. అపశబ్ద ఉచ్చారణ మాత్రం చేయకండి. బ్రాహ్మణ పుటక పుట్టిన తర్వాత అక్షర దోషం నోట్లోంచి రాకూడదండి. ఇంకోళ్ళకి వస్తే ఏమో నాకు తెలియదు, వాళ్ళకి రాకుండా ఉండే ప్రయత్నం చేయాలి. మళ్ళీ మనం బ్రాహ్మణులు అని చెప్పుకోవాలంటే ఉచ్చారణ దోషం ఉచ్చారణ దోషం లేకుండా పలకాల్సి ఉంటుంది. తర్వాత సింధూరారణ విగ్రహం చదివాక బీజాక్షరాలు చదివి శ్రీమాత్ర అని మొదలు. బీజాక్షరాలు చదవకండి, శ్రీమాత్రే నమః అనండి. ఎవరికైతే ఉపదేశం ఉందో వాళ్ళు మాత్రమే బీజాక్షరాలు చదవండి. ఉపదేశం లేనటువంటి వారు బీజాక్షరములు చదవరాదు. ఈ చిన్న మాటలు ఇబ్బంది కలిగిస్తాయి, కానీ ఎక్కడైనా నేను చెప్తూ ఉంటా. నా మీద చాలా మందికి ఇంత కోపం ఉంటే ఉండని, నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పదలుచుకొని చెప్తాను అంతే. ఇంకా ఎన్ని మంచి విషయాలు తెలియజేశారు, అవునా కదండి? ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని వాడి తపన. వారు ఎక్కడికి వచ్చినా మేము కౌంట్ చేసినప్పుడు 106 మంది ఉన్నారు అనుకుంటున్నాం మనసులో. తల్లి ఏంటి మనం ఏర్పాటు చేశాం. ఇప్పుడు 6 కాస్త 121 మంది అయ్యారు. ఇది అమ్మవారి మహిమలు. నిజంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇందాక కూడా చెప్పాము, హైదరాబాద్లో నిన్న మొన్న ఎంత ఇబ్బంది పడ్డాం. నిన్న నేను వైఎస్ఆర్ గారు మేమందరం కూడా మా సభ్యులందరూ ఇక్కడ అయితే ఉన్నారో అనుకుంటున్నాం వర్షం పడుతున్నది. అటు గురుగూడ నుంచి వచ్చారు మల్కాజిగిరి రుక్మిణి మేడం గారు, వాళ్ళ దానిలో 25 మంది. వారికి భక్తిపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అర్చకులు విఠల శర్మ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాక్ష రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోత్కూరు రామేశ్వర గారు, శ్రీమతి మయూరి దంపతులు గారు. అమ్మ లలిత రహస్యనామ సహస్రం ఆడవాడు మాత్రమే చేయాలి, ముత్తైదువులు మాత్రమే చేయాలి అనే ఒక దురభిప్రాయం ఉంది లోకంలో. అటువంటిది ఏం లేదు, చక్కగా మగవాళ్ళు కూడా చేయొచ్చు. గుళ్ళో శ్రీచక్రార్చన అర్చకులు మగవాళ్ళే చేస్తారు, వాళ్ళు చేయొచ్చు. దంపతి కూర్చుని చేసినట్టయితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. తర్వాత ముత్తైదువులు మాత్రమే చేయాలి అనేటటువంటి నియమం కూడా ఏం లేదు, అందరూ చేయొచ్చు. కన్నె పిల్లలు చేయొచ్చు, పురుషవాసులు కూడా చేయొచ్చు. మంగళాయతనం హరి నాగస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పదామవః ఏషాం ఇందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః ఓం ఆచమ్యా కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా హస్తం రక్షాయ ఓం ఆచమ్యాయ నమః హస్తం రక్షాయ చేరుకోండి. ఓం గోవిందాయ భావం విష్ణవే భావం వసురాయ భావం దీర్ఘమాయ భావం వామనాయ భావం సేద్రాయ భావం శ్రీశాయ భావం పద్మనాభాయ భావం దామోదరాయ భావం నమః. ఉత్తిష్టంతో హురిసాచాః అక్షంతమాసం సంగాలు వేసుకోండి. ఏతే భూభారకాః ఏ దేశామగ్రోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ముఖు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాభో జ్యోతిర్సోమేష్ శ్రావణమా దక్షిణాయనే వర్షరుతో శ్రావణమాసే శుక్లపక్షే తృతీయాయాం తిథౌ వాసరో వాసరస్థో పౌర్ణవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ ఏ విష్టాయాం సుమీతో శ్రీమాన్ శ్రీమతః. అంతా నమస్కారం చేయండి. ఓం
बुद्धेभ्यस्मजातवेदो भग्नन्निर्वृतिं मम पशोगुश्च वश्यमावः ज्योतिमलङ्कृत्यात् उज्जपुंखं పెట్టండి ఒక పువ్వు అక్కడ పెట్టండి సాకుటుంబస్య సపుత్రకస్య సపుత్రికస్య సబాంధవస్య సభాతృకస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి జన్మరాశి జన్మ నక్షత్ర జన్మాంశ జన్మలగ్న నామరాశి నామ నక్షత్ర నామాంశ నామలగ్న భావలగ్న అంశలగ్న పక్షలగ్న కారకలగ్న వశాత్ మహాదశ అంతర్దశ విదశ సర్వతో బద్ధచక్ర వశాచ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశ వ్యాప్త్యర్థం మమ చింతిత మనోరథ సిద్ధ్యర్థం మమ సర్వకార్యాణి సఫలీకృత సిద్ధ్యర్థం అధిదేవత ప్రత్యధి దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దేవత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ నష్టద్రవ్యాణి రుణద్రవ్యాణి పునఃప్రాప్తి యోగ్యత ఫల సిద్ధ్యర్థం సర్వ రుణబాధ స్తంభిత ధనాగమన యోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ సాకుటుంబస్య సర్వ జనదృష్టి నరదృష్టి జనఘోష నరఘోష దోష పరిహారార్థం మమ సాకుటుంబస్య నివసిత గృహే సకల వాస్తుదోష సర్వ దుష్ట ప్రయోగ దోష పరిహారార్థం మమ గృహే నిరంతర మహాలక్ష్మి స్థిర నివాస యోగ్యత ఫల సిద్ధి ద్వారా అఖండ ఐశ్వర్య అభివృద్ధి సిద్ధి ద్వారా ఆజన్మాంతరం సుఖజీవన యోగ్యత ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత స్వరూపవతి శ్రీ లలిత పరాభట్టారిక దేవత పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం లలిత ఖడ్గమాలా స్తోత్ర లలితా అష్టోత్ర కుంకుమార్చనం కరిష్యే తతంగ విచారాధనం కరిష్యే దర్శంగంధ పుష్పాజితే జిష్ట తదర్శభే విష్ణుగంధేర్ధ సమాస్తాః మూలే తచ్చ బ్రహ్మా మధ్యమా త్రిగుణాస్పదాః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో యతర్వణః అంగైశ్చ సర్వే కృషాంబు సమాస్తాః ఆకలశే శుధాగతి పవిత్రే పరిసిద్ధతే ఉత్థే విఘ్నేశుద్ధతే ఆవాయుం ధర్మం నిష్కాభూతాన్యామః ప్రాణావామహం శివాపో నమాపో నామస్తరోణ
पुष्यापो चंदा पुष्यापो ज्योति पुष्यापो जय पुष्याप सत्यमाप सर्वा देवता आपो भूद्भवस्तु पदापो तलसोदिके नमः जनाजुके गंगे गुलाबिके स्वाहा धर्मदेश दिवाले योजने स्थितन कुरो तलसोदिके पूजा द्रव्याणि संप्रोक्ष आ पूजा वस्तुओं का नित्य पूजा वस्तु में दलनी पूजा द्रव्याणि संप्रोक्ष देवं मी मुंदर जोड़ में दलनी ఆత్మానంచ సంప్రోక్ష మీ తలుపండి కొంచెం పువ్వులు అక్షంతలు చేతిలో పట్టుకోండి మీరు కింద కూర్చున్న వాళ్ళందరూ కొంత చేతిలో పట్టకుండా మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం నమో రాధపతయే నమో గణపతయే నమో ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః ఆ పువ్వులు అక్షంతలు దేవుడి ఫోటో మీద వేయండి మీరు అనుకున్న ఫోటో మీద వేయండమ్మా ఆ కలిసి మీద వేయండమ్మా మీరు నమస్కారం చేయండి కొంచెం కుంభం తీసుకోండి కేసరేభ్యో నమః కన్నికాయై నమః ఆత్మనే నమః ब्रह्मणे नमः सप्तप्राकारं चतुर्वारकं सुवर्णमण्डपं पूजयेत् प्रागाम्नाय पूर्वद्वारे द्वारस्थे नमः दूर्पकुंभमेलि दक्षिणाम्नाय दक्षिणद्वारे द्वारस्थे नमः दक्षिणपक्रेलि पश्चिमाम्नाय पश्चिमद्वारे द्वारस्थे नमः पश्चिमपक्रेलि उत्तराम्नाय उत्तरद्वारे द्वारस्थे नमः उत्तरपक्रेलि तन्मध्ये क्षीरसागराय नमः आ यन्त्राणि मध्यలో వేయండి क्षीरसागर मध्ये रत्नदेवाय नमः रत्नदेव मध्ये कल्पवृक्षवाटिकाय नमः तन्मध्ये रत्नसिंहासनाय नमः रत्नसिंहासनोपरिस्थिता లలితావరాభట్టారికాయ నమః అక్కడ వేయండి నమస్కారం చేయండి అంతా పువ్వు తీసుకోండి ఆ యంత్రం మీద పట్టుకోండి మీ నాన్న ఫోటో మీద పట్టుకోండి ఓం అసునేతే వనస్మాజుషో ప్రాణినో దేవగంజోకస్య మజురుచరంతమృతే ప్రణయాః స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమో ప్రాణాని యథాస్థనం కైతే ఓమాం హ్రీం క్లోం యం తం లం వం శం శం సంభాం లక్ష్మీ మహాసరస్వతి దేవతా స్తుర్వతి శ్రీ లలితావర భట్టారికాయ నమః త్వం జ్ఞానక్షేత్రు స్వాతని మహాకాణవాత్పాణి పాదవాయుస్తాని తర్వేంద్రియాణి సర్వత్తాని హైమాగత్య సుఖం చిరంతిష్టంత స్వాహా శ్రీ లలితావర భట్టారికాయ నమః ఆ పువ్వు చెంబులో పెట్టండి కొంచెం కుంభం తీసుకోండి మీరు ఆ ఫోటో మీద వేయండి ఆసనం గురు నమస్కారం చేయండి కొన్ని అక్షంతలు పూర్వ చేతిలో పట్టుకోండి మీరంతా కుంభం చేతిలో పట్టుకోండి ఓం ధ్యానం శ్రీంకారాసనగద్గీతాం నరసికాం సంక్రీం కళాభిపతీం తద్వందాం వద్ధారణీం వసుధాం లోకాం వినోద్రోజ్వలాం వందే పుస్తకవాచనం కుశలాం సద్గురుభ్యాబ్జలాం వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసత్కారిణీం అరుణిత్యై భావ్యే భవానీం గాయేత్ పద్మాసనస్థాం వికసతవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరీశ్వర్యాబ్దం సరస్వతీజనానాం యాదికోర్ద్విషభద్రనివారణార్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మీ దేవతా వారాహి మహాకాళి కుంకుమార్చనం కరిష్యే అందరూ కూడా సహస్రం వచ్చిన వాళ్ళు సహస్రనామ పారాయణ చేసి కుంకుమార్చన చేయడమా రాని వాళ్ళు శ్రీమాత్రే నమః అంటూ కుంకుమార్చన చేయండి మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామరిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం దుర్లభాశాంకుశపుష్పబాణచాపాం అనిమానిభిరావృతాం మయూకైరహమిత్యేవ విభావయే భవాని పద్మాసనస్థాం దిగస్తవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితరసద్దేవ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతాభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామణికచుంబికస్తూలికాం సమందహసితేక్షణాం ససరజాపపాసాం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం స్మరేదంబికాం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః
శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు గోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికర సత్కజ గురువిందమణి శ్రేణి కనకోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజనస్థల శోభిత మూఢ చంద్ర గణంకా భృగనాభి విశేషక వదన స్మరమాంగల్య గుణతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ జలనీనాభలోచన నవ చంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారిణాసాభరణ పాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీ భూత తపనోడుపమణ్యకారి లతనచ్చద బద్ధమాంగల్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిమణస్తని నాభ్య అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వకటీతటీ రత్న కింకిణికారమ్య రసనాదామ భూషిత కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దభోరుద్వయాన్విత మాణిక్య మకుటాకారదానుద్వయ విరాజిత ఇంద్రకోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూఢగురుభాపూర్ణ పృష్ఠదేశో ప్రపదాన్విత నగనీతి సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిః సర్వారుణానవద్యాంగే సర్వాభరణ భూషిత శివరామేశ్వరాంగస్థా శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థా శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థా పంచ బ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థా కామాక్షి కామదాయిని దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోయుక్త సిద్ధి సేనా సమన్విత సంపత్తరీ సమారూఢ సింధుగవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత హర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సృత విశంకవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత పండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపదాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాసుర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్కృత వైభవ అరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః శ్రీమద్భాగవపూజైక స్వరూపముఖ పంకజ చతుషష్ట్యుపచారాఢ్యా చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని రణసేవిత అనువిద్యారుహాసా చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ
श्वेतासनासीना पंचब्रह्मस्वरूपिणी चिन्मयी परमानंद विज्ञानगणरूपिणी ज्ञानध्यातृधेय रूपा धर्मा धर्म विवर्जिता विश्वरूपा जागरणी स्वपन्थी दैत्यसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सुषमासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्न विपन्न भुवनावलिः सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रवाक् आब्रह्मकीर्तजननी वर्णाश्रम विदायिनी निजाज्ञारूप निगमा पुण्या पुण्यफलप्रदा स्तुतिसीमन्त सिन्दूरीकृत पादाब्जधूलिका सकलागम सन्दोह सुक्ति सम्पुट मौखिका पुरुषार्थप्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका नादिनिधना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नागरूपा नामरूपा वर्जिता ह्रीङ्कारी ह्रीमती हृद्या हेयोपादेयवर्जिता राजराजासिरा राज्ञी रम्या राजीवलोचना रञ्जनी रमणीरस्या रणकिङ्किणीमेखला रमोपः चितिस्तत्पदलक्ष्यान्ता चिदेकरस्वरूपिणी स्वात्मानन्दलघीभूत ब्रह्माद्यानन्दसन्ततिः परा प्रत्यक्षितिरूपा पश्यन्ती परदेवता मध्यमा वैखरीरूपा भक्तमानसहंसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता शृङ्गाररससम्पूर्णा जया जालन्धरस्थिता ओड्यानपीठनिलया बिम्बिलब्जारम्भादिवन्दिता भवदा वसुधा वृष्टिपाकारण्यदवानला भाग्यतूलमातूला जनाध्वान्तरविप्रभा भाग्याभिचन्द्रिका भक्तचित्तकेलिरनादना रोगपर्वतदम्भोळी मृत्युदारुकुटालिका महेश्वरी महाकाली महाग्रासा महासना अपन्ना चण्डिका चण्डमुण्डासुरनिषूदिनी क्षराक्षरात्मिका सर्वलोकेशी विश्वधारिणी त्रिवर्गदात्री सुभगा त्र्यम्बका त्रिगुणात्मिका स्वर्गापवर्गदा शुद्धा जपा पुष्पनिभाकृतिः ओजोवती जुटिधरा यज्ञरूपा प्रियव्रता दुराराध्या दुराधर्षा पाटली कुसुमप्रिया निलया मंदार कुसुमप्रिया धीराराध्या विराट रूपा विरजा विश्वतोमुखी प्रत्यग्रूपा पराकाशा प्राणदा प्राणरूपिणी मार्ताण्ड भैरवाराध्या मन्त्रिणी नस्तराजधूः त्रिपुरेशी जयत्सेना निस्त्रैमुन्या परापरा सच्चज्ञानानन्दरूपा सामरस्य परायणा